పేరు భూమిక, మా ఫాదర్ నేమ్ మహేందర్ రెడ్డి, మదర్ నేమ్ వచ్చేసి రజిత. మేము ఇక్కడికి ఫస్ట్ 2016లో వచ్చాము. అప్పుడు నార్మల్గా రేకుల షెడ్లో 60 మెంబర్స్తో స్టార్ట్లో ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ 600 మెంబర్స్ వరకు మెయింటైన్లో ఉన్నారు, బాగా చూసుకుంటున్నారు. అండ్ సర్వీస్ అండ్ ఎవ్రీథింగ్ బాగా, వాళ్ళని ట్రీట్ బాగా మంచిగా చేస్తున్నారు. హాస్పిటల్ ఫెసిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఫుడ్ కూడా చాలా బాగుంది. నేను ఒకసారి వచ్చి తిన్నాను. ఐ థింక్ సో ఒక 4 to 5 టైమ్స్ వచ్చాను. బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు తెలిసినంత వరకు అయితే. ఇక్కడ 600 మెంబర్స్కి డైలీ అన్నదానం చేయొచ్చు అండ్ ఎవ్రీథింగ్ పాసిబుల్ అవుతాయి ఇక్కడ. బెస్ట్ చాయిస్, ఎవరైనా ఇక్కడ వచ్చి వాళ్ళ బర్త్డేస్కి కానీ స్పెషల్ అకేషన్స్కి వచ్చినప్పుడు ఏదన్నా లైక్ డొనేట్ చేస్తే చాలా బాగుంటుంది. ఆశ్రమం పేరుతో డబ్బులు వసూలు చేసేవారిని నమ్మకండి. చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథాశ్రమం పేరుని స్వార్థం కోసం ఉపయోగించి చందాలు విరాళాలు వసూలు చేసేవారి పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈ ఆశ్రమ సభ్యులెవరూ రోడ్లపైన లేదా ఇంటికి వచ్చి సేవల పేరుతో డబ్బులు వసూలు చేయరు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరుని వాడుకొని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో వీధుల్లో తిరుగుతూ బట్టలు, బియ్యము, పప్పులు, నిత్యావసరాలు, నగదు వసూలు చేస్తున్నట్లు ఆశ్రమం దృష్టికి వచ్చింది. వీధుల్లో తిరుగుతూ సహాయం చేయమని ఆశ్రమ యాజమాన్యం ఎవరినీ పంపించదని గమనించండి. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం పేరు చెప్పి దండుకునే వారి వివరాలను ఫోటోలు, వీడియోస్ రూపంలో మాకు పంపిస్తే వారిపై తగిన చర్యలు తీసుకుంటాము.